తర్వాతే మరి ఇప్పుడు ఆ పరిస్థితులు వస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే 650 కోట్లకి ఇది మరి ఓటీటీ రైట్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక AA22x A6లో రష్మిక ఎంట్రీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం మరి AA22x A6 ఇప్పటికే సినీ వర్గాల హాట్ టాపిక్గా మారింది. సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ జానర్లో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్లో శరవేగంగా కొనసాగుతుండగా దీనిపై అభిమానులు అంచనాలు ఆకాశాన్ని అంటుతుండగా సినిమా గురించి చిన్న అప్డేట్ బయటకు వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా ఈ చిత్రంలో నటించే హీరోయిన్ల గురించి మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకుని ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసింది. ఆమెతో పాటు మరో ముగ్గురు కథానాయకులు కూడా కీలక పాత్రలు కనిపిస్తున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. జాన్వీ కపూర్, మృణాలిని ఠాకూర్, రష్మిక మందన పేర్లు ప్రముఖంగా వినిపించగా ఇప్పుడు రష్మిక మందన నిజంగానే షూటింగ్లో జాయిన్ అయిందన్న వార్త మరింత హైప్ అయితే క్రియేట్ అయితే చేస్తుంది. మనకు తెలుసు రష్మిక మందన అనతి కాలంలోనే మరి టాలీవుడ్ టు బాలీవుడ్ రేంజ్కి ఎదిగి సక్సెస్ఫుల్ హీరోయిన్గా ఆమె పేరైతే తెచ్చుకుంది. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏం ప్రచురించారు? ఇక జంతువుల కొవ్వు కలిసింది, ఇది ఎన్డీడీబీ ల్యాబ్ తేల్చిన నిజం. నెయ్యి నమూనాల్లో ఎస్ వాల్యూ 117, ఇది పంది కొవ్వు కలిసిందనే సంకేతం. స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎస్ వాల్యూ 104 దాటొద్దు, అన్ని ప్రమాణాల్లో అంతకు మించే కొవ్వులతో కల్తీ చేశారనేందుకు ఇదే నిదర్శనం. కూటమి వచ్చిన కొత్తలోనే ఎన్డీడీబీలో పరీక్ష నెయ్యి కల్తీని 2022లోనే నిర్ధారించిన CFTRI కళ్ళు మూసుకున్న నాటి పాలక మండలి అధికారులు అడ్డంగా దొరికిపోయిన బుకాయింపు మానని మరి వైవి సుబ్బారెడ్డి అని కూడా మరి ప్రచురించారు. ఇక తప్పు చేసిన వాళ్ళు లెంపలేసుకోవాలి, పాపం చేసిన వాళ్ళు కనీసం పశ్చాత్తాపం ప్రకటించాలి. కానీ వైసీపీ నేతల తీరే వేరు. కించిత్ పశ్చాత్తాపం లేకుండా ఎదురు దాడి బుకాయింపులు చేస్తుందని కూడా ప్రచురించారు. ఇక కల్తీ నెయ్యి వ్యవహారంలో తప్పు చేశానని డైరీ ఎక్స్పెక్ట్ విజయ్ భాస్కర్ రెడ్డి పశ్చాత్తాపం చెందారు. నెయ్యి దందాలో కీలక పాత్ర 2017లో దూరం పెట్టిన టీటీడీ 2019లో తిరిగి అనూహ్యంగా తెరపైకి బోలేబాబా వైష్ణవి మాల్ గంగాలతో కల్తీ నెయ్యి వ్యవహారం నడిపిందని ఈయన బోలేబాబా ఓనర్ పొలిమే జైన్ ఏపీకి వైష్ణవి డైరీకి తీసుకువెళ్ళి నెయ్యి డీల్ పాపం ఒప్పుకొని లంచం సొమ్ముతో 34 లక్షల నగదు గోల్డ్ కాయిన్ అప్పగింత అని చెప్పి కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా భగవంతుడిపైనే పగబట్టారు, వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. వైసీపీ వాళ్ళు హిందూ ధర్మంపై గౌరవం లేదు, దేవుడంటే విశ్వాసం లేని వారు మట్టి కరుస్తారు, లడ్డూ కల్తీ విశ్వాసాలపై దెబ్బ కొట్టే ప్రయత్నం, తప్పు చేసిన వారు భగవంతుడి ముందు మోకరిల్లేందుకు మరి యుద్ధం అని చెప్పి పవన్ కళ్యాణ్ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డు కల్తీవే, ఏ స్థాయిలో కుట్ర జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చని నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన సందర్భాన్ని కూడా ప్రచురించారు. ఇక హిందూ మతంపై పకడ్బందీగా కుట్ర, విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు పక్కన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు లోకేష్, సత్యకుమార్, ఆనం, పార్థసారథి. మాకు తిరుమల పవిత్రతను దెబ్బతీయడమే ఉద్దేశం. జగన్ హయాంలో 219 గుళ్లపై దాడులు, మొత్తంగా 10 ఆలయాల్లో నెయ్యి కల్తీ, భక్తుల మనోభావాలతో అడ్డుకున్నారు. నాటి టీటీడీ చైర్మన్ కొనుగోలు కమిటీకి కల్తీ నెయ్యి గురించి ఆల్రెడీ తెలుసునని కూడా చెప్పారు. ఇక దోషులను కఠినంగా శిక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సిట్ సూచనలపై ఏకసభ్య కమిటీ ఉందని కూడా చెప్పారు. జగన్కు దేవుడంటే లెక్కలేదని మరి బీజేపీ క్రియాశీలకం కావాలని కల్తీ లడ్డు వ్యవహారాన్ని మరింత బలంగా